హాయ్ నిక్కీ గారు. హాయ్ వినయ్ గారు. ఎలా ఉంది మన వారాహి షాపింగ్? అప్పుడెప్పుడో జూబ్లీస్ లో చూశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మరి మన కలెక్షన్ అలా ఉంది. ఏం చేయను, కుక్కట్పల్లిలో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను చెప్పాను కదా మీతో కుక్కట్పల్లి ఓపెన్ చేయగా నేను ఫస్ట్ వచ్చేస్తారని చెప్పి. బట్ ఈసారి నా షాపింగ్ తో పాటు నా ఫ్రెండ్ షాపింగ్ కూడా వచ్చాను. యాక్చువల్లీ తిన నా ఫ్రెండ్ శామ్. తనకి తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ ఉందని చెప్పి అడిగింది. మన వారాహిని సజెస్ట్ చేయకుండా ఉంటానా? ఆబ్వియస్ గా యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఒక వారం రోజుల్లో ఉందండి. నేను తనతో డిస్కస్ చేస్తున్నా ఒక మంచి పట్టు చీర తీసుకోవాలి అని. సో తను వెంటనే చెప్పింది కుక్కట్పల్లి బ్రాంచ్లో వారాహి సిల్క్స్ వాళ్ళు ఓపెన్ చేశారు. సో జనరల్గా నా థాట్ ఎలా ఉంటుంది, ఓకే రెగ్యులర్ స్టోర్స్ రెగ్యులర్ దాట్ బోరింగ్ శారీస్ అనుకున్నాను నేను, ఎందుకంటే నేను శారీస్కి చాలా దూరం అనమాట. సో ఇక్కడ వచ్చా చూసిన తర్వాత ఒక్కొక్క కలెక్షన్ చూస్తుంటే అసలు ఏది సెలెక్ట్ చేయాలి ఏది వదిలేయాలి అనేది నాకు అర్థం కాల. అంటే పేస్టల్ కలర్స్ నుంచి ట్రెడిషనల్ కలర్స్ వర్క్ అండ్ అలానే లో బడ్జెట్ నుంచి హెవీ బడ్జెట్ వర్క్, అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడేలాగా మీ కలెక్షన్ ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వినయ్ గారు, ఐ లవ్డ్ ఇట్ నిజంగా. యాక్చువల్లీ మన కేపీహెచ్బిలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మనం చాలా డిజైన్ చేసి తీసుకొచ్చాము. అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. అవి మాకు కనిపిస్తున్నాయి నిజంగా ఈరోజు కలెక్షన్. అండ్ నేను ఒక్క చీర కొందామని వచ్చాను కదమ్మా. అవును చూసారా, ఇప్పుడు నాకు కూడా ఒకటి తీసేసుకున్నాను. ఇక మీదట శామ్ చీరల్లో కనబడిపోతుంది. అసలు కాదండి, జనరల్ గా ఎప్పుడైనా అప్పుడప్పుడు శారీ వేసుకోవడానికి ఎంత చిరాకు పడుతుందో ఇంకా నుంచి చూస్తే పట్టు చీరలోనే తిరుగుతుందేమో అనిపిస్తుంది. అది కూడా వారాహి సిల్క్స్ వారి పట్టు చీరలోనే. ఇప్పుడు నుంచి మీరు అందరూ పట్టు చీరలో కనిపించాలి, అది వారాహి పట్టు చీరలో కనిపించాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయిల మందరం ఇంకా ఎక్కడ వెళ్ళినా పట్టు చీరలు వేసుకొని వెళ్తామేమో. నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు మా ఇద్దరితో పాటు ఇంకో 4-5 వస్తారు, చూసుకోండి. చూడండి మీ సైడ్ నుంచి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను నేను వాళ్ళకి. థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి కలెక్షన్ మా లేడీస్ కి ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.